రెండో భాగంలో అత్తగారు వేదని ఇంట్లో నుంచి వెళ్ళమని చెప్పిన తర్వాత అజయ్ అడ్డుకుని తను ఎక్కడికి వెళ్ళదు అని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ భాగంలో చూద్దాం. అతను అలా అన్నాడో లేదో వేద తన బట్టల బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్తుంది. అప్పుడు తల్లి అజయ్తో, ఏంట్రా నువ్వు చేస్తున్న పని? తనని వెళ్ళిపోమని చెప్తే నువ్వెందుకు లోపలికి రమ్మని చెప్తున్నావు? ఈరోజు తను ఏం చేసిందో నీకు తెలుసా అసలు? అమ్మా, తను ఏం చేసినా సరే ఇక్కడే ఉంటుంది. నువ్వే కదా ఇదంతా జరగడానికి కారణం. నువ్వే అనుభవించు మరి. అన్నింటికీ నేనే కారణం కాబట్టి నేనే కదా వెళ్ళిపోమని చెప్తున్నాను. నువ్వెందుకు అడ్డుకుంటున్నావు? అన్నీ నీకు ఇష్టం వచ్చినట్టుగా జరగాలంటే జరగవమ్మా అని చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అతను సంయుక్త ఉన్న గదిలోకి వెళ్తాడు. అప్పుడు సంయుక్త, ఏంటండి అత్తయ్య గారితో అలా మాట్లాడుతున్నారు? వేదని ఇక్కడి నుంచి పంపించమని మీరు నాతో చెప్పారు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు? మీరిద్దరూ కలిసి నాకు అన్యాయం ఏం చేయడం లేదుగా. అరే, ఏం మాట్లాడుతున్నావు వేద? కొంచెమైనా బుద్ధి ఉండి మాట్లాడుతున్నావా? అప్పుడు సంయుక్త వెంటనే ఏడవడం మొదలుపెట్టి, నాకిప్పుడు బాగా అర్థమైంది. మీరు సంయుక్త అనకుండా వేద అంటున్నారు నన్ను. మీ ఇద్దరూ కలిసి నాకు అన్యాయం చేయాలని అనుకుంటున్నారు. అబ్బా, ఏదో పొరపాటున వచ్చిందిలే. అసలు వేదని ఇక్కడే ఉండమని చెప్పడానికి ముఖ్య కారణం ఒకటి ఉంది. అది ఏంటంటే, నేను ఆమెతో ఉదయాన్నే మాట్లాడాను. అజయ్ వేదతో మాట్లాడుతూ ఉంటాడు. వేద, నువ్వు చేస్తున్న పని ఇక్కడ ఎవ్వరికీ నచ్చడం లేదు. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అప్పుడు నీకు మంచిది, మాకు మంచిది. ఎందుకు వెళ్ళాలి బావా? మీ అమ్మగారు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారో మీకు కొంచెమైనా ఆలోచించారా? మేము కట్నంగా ఇచ్చిన స్థలం బాగా రేటు పెరిగింది. ఇప్పుడు అక్కడ ఉన్న మిగిలిన స్థలం కూడా ఆమెకు దక్కితే చాలా డబ్బులు వస్తుందని ఆశతో నన్ను కోడల్ని చేసుకోవాలని ఆలోచిస్తుంది. కోడలుగా చేసుకుంటే కట్నం కింద ఆ స్థలం కూడా వస్తుంది. ఒకవేళ మా నాన్నగారు వాళ్ళు ఇప్పుడు ఇవ్వకపోయినా వాళ్ళు తర్వాత నాకే కదా ఇచ్చేది. అందుకని పెద్ద ప్లాన్ వేసింది మీ అమ్మగారు. ఆ మాటలు వినగానే అజయ్ చాలా బాధగా, ఓహో, ఇప్పుడు నాకు బాగా అర్థమైంది వేద. మా అమ్మగారు డబ్బు కోసం చాలా దూరమే ఆలోచిస్తున్నారు. కానీ ఇది మంచిది కాదు. మా అమ్మకి నువ్వు బుద్ధి చెప్పడానికి వచ్చావని నాకు బాగా అర్థమైంది. ఇక నిన్ను ఎవ్వరూ అడ్డుకోరు. నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా అయిన తర్వాతే ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్తాడు. ఇలా జరిగిన విషయం అంతా సంయుక్తకి చెప్పడంతో, మీరు చెప్పింది బానే ఉంది, కానీ ఇప్పుడు అత్తగారు ఇంట్లో నుంచి వెళ్ళమన్నారు కదా, మరి ఎందుకు వెళ్లకుండా ఇక్కడే ఉంది? అప్పుడే వేద గదిలోకి వచ్చి, అక్కా, మీ అత్తకి ఏదో బుద్ధి వచ్చి నన్ను వెళ్ళమని చెప్పలేదు. ఏదో కోపంలో అలా అంది. పైగా ఆమె మార్కెట్ నుంచి వచ్చే దారిలో అమ్మకు ఫోన్ చేసిందట. అమ్మతో మాట్లాడతావా? ఆమె ఏం చెప్పిందో అని తన తల్లి సుప్రజకి ఫోన్ చేస్తుంది. సుప్రజతో మాట్లాడుతూ, అమ్మా, మా అత్తగారు ఫోన్ చేసి నీకు ఏం చెప్పారో చెప్పు. ఏమైందమ్మా? నీకు ఇందాకే కదా చెప్పాను. నీకు అజయ్కి పెళ్లి చేయాలని, ముహూర్తాలు చూడ్డానికి రేపే వస్తున్నామని చెప్పింది. ఈరోజు వేద మీ ఇంటికి వచ్చేస్తుంది. రేపు మేము వచ్చి అన్ని పనులు చక్క పెడతామని అన్నారు. ఆ మాటలు విన్న సంయుక్త, అజయ్ ఆశ్చర్యపోతారు. సరే అమ్మా, నేను మళ్ళీ చేస్తాలే అని ఫోన్ కట్ చేస్తుంది. అక్క, ఇప్పుడు అర్థమైంది కదా అత్తగారు ఎంత తెలివైన వాళ్ళో. అత్తగారు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నారు. నన్ను ఇంటికి పంపించి ఉన్నవి లేనివి చెప్పి ఎలాగైనా పెళ్లి చేయాలని కూర్చుంది. అలా ఎప్పటికీ జరగనివ్వను. అలా వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగా తలుపు చాటున అత్తగారు వింటూ ఉంటుంది. ఆ మాటలు విన్న అత్తగారు, ఓహో వేదా, నువ్విక్కడికి వచ్చిన కారణం అదనమాట. ఇప్పుడు చూడు, నీ ఎత్తుకి పై ఎత్తు నేను వేస్తాను. ఎలా అయినా మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది అంతా చూసిన వర్ష వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్లతో, అన్నయ్య, వదినా, మీరిద్దరూ మాట్లాడుకున్న మాటలు అమ్మ చాటుగా విన్నది. తను ఇప్పుడే అటు వెళ్ళింది అని చెప్తుంది. వాళ్ళందరూ చాలా కంగారు పడతారు. వేదా, అయిపోయింది. అయితే ఇక నువ్వు ఇక్కడ ఉండడం కూడా పెద్ద ఉపయోగమేం లేదు. ఆమె ఇప్పుడు నువ్వు ఏం చేసినా కూడా ఆమె నిన్ను ఏమీ అనదు. అయ్యో సరేలే బావా,
అది కూడా మంచిదే కదా. ఆమె ఎత్తుకు పై ఎత్తు వేస్తే నేను అంతకు మించిన పథకం వేస్తాను. ఇప్పుడు మీ అందరి సపోర్ట్ కూడా నాకు ఉంది కదా. ఇక మిగిలింది మామయ్య ఒక్కడే. మామయ్యని కూడా మన పార్టీలో జాయిన్ చేసుకున్నామంటే ఇక అత్తయ్య పని అవుట్. ఇప్పుడు మాత్రం మీరందరూ నేను చెప్పినట్టు చెయ్యండి అని వాళ్ళందరికీ ఏదో చెబుతుంది. అందుకు వాళ్ళు సరే అని అంటారు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు వర్ష తన తల్లి దగ్గరకు వెళ్ళి తల్లితో, అమ్మా అమ్మా, వేద మనం అనుకున్నట్టుగా మంచిది కాదు. ఆమెకి ఎవరో బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టున్నాడు. ఆమె ఎవరితోనో తెగ ఫోన్ మాట్లాడుతుంది. ఆ మాట వినగానే అత్తగారికి మరింత ఆలోచన వస్తుంది. తన మనసులో ఈ ఒక్క కారణం చాలు తన క్యారెక్టర్ని బ్యాడ్ చేసి వాళ్ళ అమ్మ ముందు లేనిపోని చాడీలు చెప్పి ఆమెను ఎలా అయినా ఇంటి కోడల్ని చేసుకోవచ్చు. ఏంటమ్మా నీలో నువ్వే ఆలోచించుకుంటున్నావు? అలాంటి అమ్మాయిని ఇచ్చి మళ్ళీ అన్నయ్యకి పెళ్లి చేస్తావా? అసలు కొంచెమైనా బుద్ధుందా అమ్మా నీకు? వర్ష, నువ్వు సైలెంట్గా ఉండు. ఇద్దరం వెళ్ళి ఏం మాట్లాడుతుందో విందాం పద అని అంటుంది. ఇక ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తారు. వేద ఫోన్ మాట్లాడుతూ, ఏముంది, మా అత్తగారికి బుద్ధి చెప్పిన తర్వాత మా ఇంట్లో మన పెళ్లి విషయం గురించి మాట్లాడేస్తాను. ఖచ్చితంగా మా అమ్మ ఒప్పుకుంటుంది. ఆ మాటలు విన్న అత్తగారు వెంటనే వేద వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది. హలో వదిన గారు, వినిపిస్తుందా అండి? చెప్పండి వదిన గారు. ఏంటి చెప్పేది? మీ అమ్మాయి ఎవరినో ప్రేమిస్తుంది. ఆ విషయం మీకు తెలుసా లేదా? ఆ విషయం నాకు తెలుసండి, కానీ మాకు అతనితో పెళ్లి చేయటం అస్సలు ఇష్టం లేదు. ఆమెకు వేరే సంబంధం చూస్తున్నాము. ఏం మాట్లాడుతున్నారు మీరు? వేరే సంబంధం అంటారేంటండి? మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయమని అడుగుతున్నాను కదా. మీరు అసలు ఆ విషయం గురించి పట్టించుకోవడమే లేదు. మీ అమ్మాయిని ఇలాగే వదిలేస్తే ఆ అబ్బాయితో వెళ్ళిపోయినా వెళ్ళిపోతుంది. నా మాట విని వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దామండి. అయితే ఒకసారి సంయుక్తతో మాట్లాడండి. ఆ మాటలకు శకుంతల, నేను మాట్లాడతాను, కానీ ఈరోజు మీరు ఒక్కసారి ఇంటికి రండి అని అంటుంది. అందుకు ఆమె సరే అంటుంది. ఇక అందరూ మధ్యాహ్న సమయంలో హాల్లో కూర్చుని మాట్లాడుకుంటారు. వినండి, అందరికీ విషయం తెలిసిందే కదా. సంయుక్తకి పిల్లలు లేరు కాబట్టి అజయ్కి వేదతో పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. ఇందులో ఎలాంటి మార్పు లేదు. మీలో ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు. అమ్మా, నాకు ఇష్టమే అని అంటాడు. ఆ మాట వినగానే శకుంతల ముఖం వెలిగిపోతుంది. నాకు ఇష్టం లేదు, చెప్పాను కదా, ముందు కాపురం తర్వాతే పెళ్ళి. అందుకు అత్తగారు, సరే వేద, నువ్వన్నట్టుగానే కార్యం తర్వాతే పెళ్ళి. ఈరోజు కార్యాన్ని చేపిస్తాను. ఆ మాట వినగానే అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. సంయుక్త వేద వైపు చూసి, ప్లాన్ అంతా పాడైపోయేలా ఉంది. వేద, ఏం చెయ్యాలి? నువ్వేం కంగారు పడకక్క. ఆమె ఇప్పుడు నేను ఏం చేసినా సరే అంటుంది. ఇలా అన్నప్పుడు ఏం చెయ్యాలి? ప్లాన్ బి అప్లై చేయాలి. ప్లాన్ బి ఏంటో తెలుసు కదా. మరి ఇంకా నా వైపు చూస్తావేంటి, వెళ్ళు అని వాళ్ళు కళ్ళతో సైగలు చేసుకుని మాట్లాడుకుంటారు. వెంటనే సంయుక్త, అత్తయ్య, ఈ పెళ్లి జరగడం నాకు ఇష్టమే, కానీ నాకు ముందు అతనితో విడాకులు ఇప్పించండి. అలాగే కట్నం కింద మా అమ్మ వాళ్ళు ఇచ్చారు కదా, అది వేద కట్నం కింద మీరే ఉంచుకోండి. నాకు మాత్రం విడాకులు ఇస్తే నేను ఇంకో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటాను. ఆ మాట వినగానే అత్తగారి గుండె గుబేలని పేలిపోతుంది. ఆమె మనసులో, అయ్యో ఇదేంటి ఇలా అడ్డం తిరిగింది? ఇది అడ్డం తిరిగితే అసలుకే మోసం వస్తుంది. ఆ మొత్తం స్థలం మా చేతికి రాదు. అయ్యయ్యో అని అనుకుంటుంది. ఇక తర్వాత అత్తగారు ఏం సమాధానం చెప్తుంది, అత్తగారు ఏం చెయ్యబోతుంది అనేది తరువాయి భాగంలో చూద్దాం.